హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ ఎడ్యుకేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం గ్రూప్ 3కి సంబంధించిన చెక్ లిస్ట్ ఏ విధంగా రింపాలి అనేది చూద్దాం. గ్రూప్ 3 సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది 10th నవంబర్ నుంచి ప్రారంభమైంది. ఈ చెక్ లిస్ట్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో వివరంగా చూద్దాం. చెక్ లిస్ట్ ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఈ విధంగా ఉంటుంది. మీరు ఇది అఫీషియల్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రింట్ తీసుకోవాలి. ముందుగా దీన్ని ఒకటికి 2 సార్లు దీన్ని చదవండి. ఇందులో మీకు అన్ని తెలిసిన అంశాలే ఉంటాయి. దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా ఇక్కడ టీఎస్పీఎస్సీ ఐడి ఎంటర్ చేయండి. మీ యొక్క అప్లికేషన్ చేసినప్పుడు అప్లికేషన్ ఐడి వస్తుంది. ఆ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ సెషన్, అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ రోజు ఇవ్వడం జరిగింది, ఏ టైంకి ఇవ్వడం జరిగింది అనేది కూడా వెబ్ నోట్లో సంబంధిత క్యాండిడేట్కి ఏ రోజు అనేది అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో చూసుకొని అది ఏ డేటు, ఆ డేట్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 17th రోజు వచ్చిందనుకో, 17th నవంబర్ అని రాసి మీరు టైం కూడా మెన్షన్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఫోటో ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క ఫోటోను అటాచ్ చేయండి. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క సిగ్నేచర్ చేయండి. నెక్స్ట్ కిందికి వచ్చి చూసినట్లయితే ఇక్కడ ఆల్ రిలవెంట్ సర్టిఫికేట్స్ షుడ్ బి సబ్మిటెడ్ వితౌట్ ఫెయిల్, అంటే వాళ్ళు అడిగినటువంటి సర్టిఫికెట్లన్నీ మీరు తప్పకుండా సమర్పించవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చేస్తే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, అంటే యాజ్ పర్ ఎస్ఎస్సి, మీ యొక్క పేరు ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే పేరుని ఇక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్ రాయండి. తర్వాత మదర్ నేమ్ రాయండి. జెండర్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇక్కడ టిక్ చేయండి, సరిపోతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సిలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది, డేటు, మంత్, ఇయరు. తర్వాత ఏజ్ యాజ్ అండ్ 22/7/1, అంటే నోటిఫికేషన్ సమయం అన్నట్టు. నోటిఫికేషన్ సమయానికి మీ యొక్క ఏజ్ ఎంత ఉంటుంది, ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది కంప్లీట్ అయి ఉన్నది అనేది రాయాల్సి ఉంటుంది. దీన్ని క్యాల్కులేట్ చేసుకొని రాయండి. యాజ్ ఆన్ డేట్ వరకు క్యాల్కులేట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్, ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ కనుక కోరుకున్నట్లయితే అది ఏ కేటగిరీ కింద మీరు ఏజ్ రిలాక్సేషన్ కోరుకుంటున్నారో సంబంధిత కోడ్ రాయాల్సి ఉంటుంది. మీరు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కింద ఏజ్ రిలాక్సేషన్ కనుక కోరుకున్నట్లయితే ఇక్కడ కోడ్ 01 అని రాయండి. ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్ కింద ఏజ్ రిలాక్సేషన్ కోరుకున్నట్లయితే 02 అని రాయండి. ఈ విధంగా రాయండి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఇయర్స్, మంత్స్, డేస్ క్లెయిమ్డ్ ఫర్ రిలాక్సేషన్, అంటే మీకు ఎన్ని మంత్స్ అనేది ఇక్కడ మీకు ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ ఏజ్ రిలాక్సేషన్ వర్తించిందో అది ఇక్కడ కౌంట్ చేసి రాయండి. 8th వన్ వచ్చేసి ఇక్కడ మీ బేసిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అంటే మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. మీకు క్వాలిఫికేషన్, మీరు ఏ మోడ్లో స్టడీ కంప్లీట్ చేశారు, ఇక్కడ మోడ్ ఆఫ్ స్టడీ, అంటే మీరు రెగ్యులరా డిస్టెన్స్లో కంప్లీట్ చేశారా అనేది ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. మీరు రెగ్యులర్లో కనుక స్టడీని కంప్లీట్ చేస్తే రెగ్యులర్ ఇక్కడ టిక్ చేయండి. డిస్టెన్స్లో కంప్లీట్ చేస్తే డిస్టెన్స్ దగ్గర టిక్ చేయండి. తర్వాత క్వాలిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క డిగ్రీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీరు నార్మల్ డిగ్రీ అయితే నార్మల్ బీఎస్సీయా, బీకామా ఇట్లా రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బీటెక్ అయ్యేది ఉంటే బీటెక్ అని రాయండి. బీటెక్ మీ యొక్క బ్రాంచ్ని కూడా మెన్షన్ చేస్తే బెటర్. తర్వాత డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్, మీ మెమోస్ పైన డేట్ మెన్షన్ చేసి ఉంటుంది. ఆ డేట్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత మీరు నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ నుంచి మీరు ఆ డిగ్రీని కంప్లీట్ చేశారో ఆ యూనివర్సిటీ పేరు రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ
టెక్నికల్ యూనివర్సిటీ ఇట్లా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ స్పెషల్ క్వాలిఫికేషన్ ఫర్ పోస్ట్ కోడ్స్ అంటే ఇక్కడ కొన్ని పోస్ట్ కోడ్స్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ నెంబర్ 31, అదేవిధంగా పోస్ట్ కోడ్ నెంబర్ 42 ఇట్లాంటి పోస్టులకి స్పెషల్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మీకు ఇక్కడ అడిగినటువంటి స్పెషల్ క్వాలిఫికేషన్ ఉంటే దానికి సంబంధించిన డిగ్రీ డీటెయిల్స్, తర్వాత సబ్జెక్ట్ ఇన్ డిగ్రీ, మీరు డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టు, తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ అది మీ మెమోలో ఉంటుంది, తర్వాత ఏ యూనివర్సిటీ నుంచి ఆ డిగ్రీ పట్టా పొందారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సేమ్ పోస్ట్ కోడ్ నెంబర్ 42 కూడా అదేవిధంగా సంబంధిత వీళ్ళు అడిగినటువంటి క్వాలిఫికేషన్ కనుక ఉండేది ఉంటే మీరు ఈ పోస్టుకు ఎలిజిబుల్ అవుతారు. ఆ సంబంధిత డిగ్రీ వివరాలు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 60 కూడా అది స్పెషల్ డిగ్రీ ఉన్న వాళ్ళకు, అంటే ఇక్కడ వీళ్ళు అడిగినటువంటి డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఆ సంబంధిత డీటెయిల్స్ ఇక్కడ మీకు కనుక ఉండేది ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 105 కూడా అదేవిధంగా అడగడం జరిగింది. ఆ సంబంధిత డిగ్రీ ఉంటే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. మీరు ఒకవేళ ఏమన్నా డౌట్ ఉంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది చూడండి, క్లియర్గా చూడండి. ఇక్కడ 9th కాలం వచ్చేసి కమ్యూనిటీ, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఏ కేటగిరీకి చెందుతారు. ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ, మీరు బీసీలో ఏ సబ్ కేటగిరీకి చెందుతారో అక్కడ టిక్ మార్క్ చేయండి. ఇక్కడ అఫీషియల్ యూజ్ దీన్ని వదిలేసేయండి, వీళ్ళు ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు, ఆఫీస్ వాళ్ళే రాస్తారు. ఒకవేళ మీరు బీసీ అభ్యర్థులు అయి ఉండి మీకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ దగ్గర మీరు ఒకవేళ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని టిక్ చేయండి, లేదంటే నో. కింద అఫీషియల్ యూజ్ వదిలేసేయండి, అది ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ 11th వన్ డిజబిలిటీ పర్సన్స్ ఇక్కడ నింపవలసి ఉంటుంది. వాళ్ళు ఏ కేటగిరీ డిజబిలిటీ ఉంది, దాని పర్సెంటేజ్ ఎంత అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత 12th వన్ మీకు స్పోర్ట్స్ కోటా కనుక ఉంటే మీరు ఇక్కడ ఎస్ అని టిక్ చేయండి. సంబంధిత సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్ కనుక ఉంటే ఎస్ అని టిక్ చేయండి. దానికి సంబంధిత రిలేటెడ్ సర్టిఫికేట్ అనేది సమర్పించవలసి ఉంటుంది. ఇక్కడ 14th వన్ ఇక్కడ స్టడీ సంబంధించినటువంటి డీటెయిల్స్, ముఖ్యంగా 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఇక్కడ మీరు ఏ ఇయర్లో మీ స్టడీని కంప్లీట్ చేశారు అనేది ఈ ఇయర్స్ రాయాల్సి ఉంటుంది. 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు రాయాల్సి ఉంటుంది. మీరు చదివినటువంటి ఆ డిస్టిక్, ఆ స్కూల్ ఏ డిస్టిక్ కిందకి వస్తుంది ఆ డిస్టిక్ పేరు రాయండి. ఆ డిస్టిక్ అనేది ఏ జోన్ కిందకి వస్తుంది, ఏ మల్టీ జోన్ కిందకి వస్తుందో ఇక్కడ రాయాల్సి ఉంటుంది, ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత స్టేట్ మెన్షన్ చేయండి. పర్టికులర్గా ఇక్కడ జోన్ విచ్ ద క్యాండిడేట్స్ బిలాంగ్స్, జోన్ టు విచ్ ద క్యాండిడేట్స్ బిలాంగ్స్, మీరు ఏ జోన్ కిందకి వస్తారో మీరు రాయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఫిల్అప్ చేసినటువంటి 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు కదా, అంటే ఎక్కువ సంవత్సరాలు అనగా 4 సంవత్సరాలు, మొత్తం 7 ఇయర్స్ స్టడీ లోపల 4 ఎక్కువ సంవత్సరాలు ఎక్కడ చదివితే ఆ డిస్టిక్లో మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు. మీరు ఒకవేళ అదర్ దెన్ తెలంగాణ అయితే మీ స్టేట్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ 16th వన్ వచ్చేసి ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక అయ్యేది ఉంటే మీ యొక్క డిసిగ్నేషను, డేట్ ఆఫ్ జాయినింగ్, అడ్రస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మీ యొక్క ఆఫీస్ అడ్రస్ ఇట్లా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 17th వన్ అదర్ సర్టిఫికేట్స్, ఇక్కడ పైన ఈ ఫామ్లో అడిగినటువంటి సర్టిఫికేట్స్ మీకు ఏమైనా అదనంగా ఉండేది ఉంటే ఇక్కడ మీరు మెన్షన్ చేసి వాటిని సమర్పించండి. అదేవిధంగా ఇక్కడ డేటు, మీరు ఏ రోజు అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారో ఆ డేటు, మీ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ చేయండి. ఇక్కడ ఫైనల్గా మీరు ఒక డిక్లరేషన్ పైన సైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క అడ్రస్ రాయండి, మొబైల్ నెంబర్ వేయండి, ప్లేస్, డేట్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. ఇందులో
అఫీషియల్ యూజ్ అంటే సర్టిఫికేట్ చేసిన వాళ్ళు మీకు ఇది అయితే ఫిల్ చేసుకుంటారు. దీంట్లో మీకు సంబంధం ఏం లేదు, అది వాళ్ళే ఫిల్ చేసుకుంటారు, దీన్ని వదిలేయండి. ఈ చెక్ లిస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఫామ్ని ఒకటికి 2 సార్లు పూర్తిగా చదివిన తర్వాతనే ఫిల్ చేయండి. ఇందులో మీకు అన్నీ తెలిసిన అంశాలే ఉంటాయి. ఎక్కడైనా డౌట్ వచ్చేది ఉంటే ఎవరినైనా అక్కడ అఫీషియల్ వాళ్ళని అడిగి తెలుసుకొని ఫిల్ చేయడం మంచిది, ఎందుకంటే కొట్టువేతలు లేకుండా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.